లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మనం ఇప్పుడు వివిసి మోటార్స్ మహీంద్రా షోరూంలో ఉన్నాం ఖమ్మంలో. గత 15 సంవత్సరాల నుంచి మనం ఖమ్మంలో ఇక్కడ వివిసి మోటార్స్ షోరూమ్ ఉంది. కస్టమర్స్కి 15 ఇయర్స్ నుంచి సర్వీస్లో కానీ సేల్స్లో కానీ వాళ్ళ కస్టమర్స్ యొక్క ఒపీనియన్స్ తీసుకుంటూ వాళ్ళకి డిలైట్ఫుల్గా చాలా డెలివరీస్ ఇస్తున్నాము. అలానే సర్వీస్లో కూడా ఎనీ ప్రాబ్లమ్స్ వచ్చినా త్వరగా దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తూ 15 ఇయర్స్ ఇక్కడ ఖమ్మంలో మంచి పేరు సంపాదించుకున్నాము. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెహికల్ వచ్చేసి XUV 700. దీంట్లో వచ్చేసి మనకి మొత్తం 6 వర్షన్స్ ఉన్నాయి. బేసిక్ మోడల్ వచ్చేసి MX, తర్వాత వేరియంట్ వచ్చేసి AX3, AX5 సెలెక్ట్, ఆ తర్వాత మిడిల్ వర్షన్ వచ్చేసి AX5, అది ఇదే వెహికల్. దీని తర్వాత వచ్చేసి AX7, టాప్ ఎండ్ వచ్చేసి AX7 లగ్జరీ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెహికల్ AX5 మిడిల్ వర్షన్. నేను చెప్పినట్టు దీనికి వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మీకు గ్రిల్ వచ్చేసి పియానో బ్లాక్ విత్ సిల్వర్ ఫినిషింగ్ వస్తుంది, ప్లస్ ట్విన్ పిక్స్ లోగో ఇన్ బిట్వీన్. మొత్తానికి హైలైట్గా మహీంద్రా లోగో. ఇటు వచ్చేసి LED DRLs, LED ప్రొజెక్టెడ్ ల్యాంప్స్, LED ఫాగ్ ల్యాంప్స్. ఇటు వచ్చేసి మనకి వీల్స్ సైడ్ వచ్చేసి MRF వస్తుంది. ఇది మిడిల్ వర్షన్ కాబట్టి ఇది 17 ఇంచ్ వీల్స్ వస్తుంది. MRF ఆండ్రాయిడ్ వచ్చింది. మీకు ORVMs కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ వచ్చింది. వీల్స్ వచ్చేసి ఇది 17 ఇంచ్ alloy వీల్స్. అదే మీరు హై ఎండ్కి వెళ్ళేసరికి AX7 అండ్ AX7 వెళ్ళేసరికి 18 ఇంచ్ alloy వీల్స్ వస్తాయి. ప్లస్ ఇందులో మీకు MRFే కాదు, విత్ MRFతో పాటు C8 వస్తుంది, బ్రిడ్స్టోన్ కూడా వస్తాయి. వెహికల్తో ఏదైనా రావచ్చు త్రూ మ్యానుఫ్యాక్చరింగ్. డోర్ ఓపెన్ కూడా ఇది మీకు చాలా ఈజీగా ఉంటుంది, కంఫర్టబుల్గా. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మీకు ఇక్కడ వచ్చేసి ఇది ఫ్యూయల్ ఆప్షన్ ఇచ్చారు. ఫ్యూయల్లో వచ్చేసి మళ్ళీ మీకు 2 వేరియంట్స్ ఉన్నాయి ఇందులో. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్, మీకు పెట్రోల్ వేరియంట్లో కూడా ఉంది వర్షన్. మీకు డెఫాయిల్ కూడా డీజిల్ వేరియంట్లో డెఫాయిల్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే BS 6.2 వెహికల్స్కి కంపల్సరీ అది నార్మ్స్ అయిపోయింది కాబట్టి ఎవ్రీ డీజిల్ వెహికల్ కంపల్సరీ డెఫాయిల్ అనేది మ్యాండేటరీ. మీకు ఎడ్రినాక్స్ కనెక్టెడ్ ఫ్యూచర్ యాప్స్ వస్తుంది విత్ 80+ కనెక్టెడ్ ఫ్యూచర్ యాప్స్. ఇది మనకి ఎట్లా వర్క్ అవుతుందంటే మీరు వెహికల్ డెలివరీ తీసుకునే రోజు కస్టమర్ వాళ్ళ మొబైల్ నెంబర్ మీద మనం KYC కంప్లీట్ చేసినప్పుడు మీకు వెహికల్ యొక్క ఫంక్షనింగ్స్ అన్ని మీరు త్రూ మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. వెహికల్ సపోజ్ మీరు ఎక్కడున్నా దాని యొక్క మీరు ఇక్కడ ఖమ్మంలో ఉండి వెహికల్ హైదరాబాద్లో ఉన్నా, అదే హైదరాబాద్లో ఆన్లో ఉందా, వెహికల్ ఆఫ్లో ఉందా, AC ఆన్ చేశారా, AC ఆఫ్ చేశారా, వెహికల్ ఎంత తిరిగింది, ఫ్యూయల్ ఎంత ఉంది అన్నీ తెలుసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఇంకా LED టైల్ ఇండికేటర్స్ విత్ మళ్ళీ మహీంద్రా ట్విన్ పిక్స్ లోగో, రివర్స్ కెమెరా, మీకు XUV 700 లోగో అండ్ AX5 బ్యాడ్జింగ్, మిడిల్ వర్షన్ AX5 బ్యాడ్జింగ్. ఇప్పుడు మనం ఇంటీరియర్ వెళ్ళి చూద్దాము. మీరు చూస్తున్నారు ఇంటీరియర్స్ చూస్తున్నారు. ఇప్పుడు 4 పవర్ విండోస్, డోర్ లాకింగ్, మాన్యువల్ అన్లాకింగ్, విండో లాకింగ్, ORVMs అడ్జస్ట్మెంట్. ఇటు వచ్చేసి మీకు మెయిన్ టచ్ స్క్రీన్, 10.25 ఇన్ఫోటైన్మెంట్ అండ్ 10.25 డిజిటల్ క్లస్టర్. మీకు వచ్చేసి సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది. మీకు మాన్యువల్ హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. ఇది డోర్ ఓపెనింగ్ కూడా మీకు 80 degreesలో వస్తుంది. మీకు లోపలికి వెళ్ళటానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూడండి మీకు చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది. ఇంకా సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఒకటి మీకు మాన్యువల్గా. మీకు ఇక్కడ హిల్ డీసెంట్ కంట్రోల్ ఉంది. మీరు ఎప్పుడైనా హిల్ స్టేషన్స్ నుంచి మీరు ఇట్లా అలాంటి స్టేషన్స్కి వెళ్ళినప్పుడు కిందకి హిల్ స్టేషన్ నుంచి కింద స్లోప్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇది ఆన్ చేసుకుంటే బ్రేకింగ్ వేసుకుంటూ అదే దింపిద్ది. మీకు స్లోగా బ్రేకింగ్ వేసుకుంటే మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ, స్టార్ట్ అండ్ స్టాప్ ఫంక్షన్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఏంటంటే మీకు దీనివల్ల ఫ్యూయల్ సేవింగ్ అనమాట. ఎప్పుడైనా మీరు వెళ్తూ ఉంటే సిగ్నల్ పడింది, సపోజ్ 120 seconds అట్లా సిగ్నల్ పడ్డప్పుడు మీరు గేర్ న్యూట్రల్ చేసి హ్యాండ్ బ్రేక్ అప్లై చేయగానే మీకు వచ్చేసి వెహికల్ ఇంజన్ అయిపోతుంది. ఓన్లీ AC బ్లోయర్ అని నడుస్తుంది. మళ్ళీ వన్స్ మీరు క్లచ్ ప్రెస్ చేయగానే మళ్ళీ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల మీకు ఎక్కడైనా ట్రాఫిక్లో కానీ అలాంటి టైంలో ఫ్యూయల్ అనేది మీకు సేఫ్టీగా, ఫ్యూయల్ ఎక్కువ ఎఫిషియన్సీ కాలకుండా అది హెల్ప్ చేస్తుంది. మీకు ఇక్కడ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. మనం దీని ఒక మైలేజ్ తెలుసుకుందాం. మనం ఇప్పుడు డీజిల్ ఇంజన్ వచ్చేసి మనకి అరౌండ్ ఖమ్మం సిటీలో అయితే మనకు వచ్చేసి 13 to 14 km/L వస్తుంది.
అదే హైవేలో అయితే అండి మీకు 19 కిలోమీటర్స్ వచ్చిన రీడింగ్ కూడా ఉంది మనకి. అదే వేరే పెట్రోల్ వేరియంట్ మనకి ఖమ్మం సిటీలో వచ్చేసి 10 కిలోమీటర్స్ వస్తుంది. అదే మీకు హైవేలో వచ్చేసి మీకు 15 వరకు వస్తుంది పెట్రోల్ వర్షన్ అయితే. సో డీజిల్ ఏంటి వచ్చేసి అంటే 2200 సీసీ అండి. పెట్రోల్ వచ్చేసి 2 లీటర్ ఇంజన్ మీకు వచ్చేసి పెట్రోల్ హార్స్ పవర్ వచ్చేసి 200 హార్స్ పవర్, డీజిల్ వచ్చేసి 185 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్. పెట్రోల్ వచ్చేసి 200 హార్స్ పవర్, 370 న్యూటన్ మీటర్ టార్క్. మీకు మైలేజ్ ఎఫిషియన్సీలో కూడా చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. డీజిల్ ఇంత పెద్ద వెహికల్కి అంత మైలేజ్ ఎఫిషియన్సీ కూడా చాలా బెనిఫిట్. ఎందుకంటే కంపేర్ టు మీకు వేరే వెహికల్స్ కంపేర్ చేసుకున్న ఇదే ప్రైస్ రేంజ్లో మీకు AX5 ప్రైస్ రేంజ్లో చూసుకుంటే మీకు క్రెటా టాప్ ఎండ్ కూడా 26 lakhsకి వస్తుంది. కానీ అది 1500 సీసీ వెహికలే. ఇది వచ్చేసి మనది 2200 సీసీ వెహికల్. పవర్ వచ్చేసి 185 హార్స్ పవర్. మీరు క్రెటానే కాదు, అందులోనే హుండైలోనే ఇంకో పెద్ద వెహికల్ ఆల్కజార్ తీసుకోండి, అది వచ్చేసి కూడా మీకు 1.7 సీసీ ఇంజనే. ఇది వచ్చేసి మన 2200, అది హార్స్ పవర్ వచ్చి 117 హార్స్ పవరే. ఆల్కజార్ అంత 7 సీటర్ వెహికల్ అయినా మంది వచ్చేసి 185 హార్స్ పవర్. కానీ అదే ప్రైస్ ఆల్కజార్ వచ్చేసి మీకు టాప్ ఎండ్ వచ్చేసి అది 27 lakhs పడుతుంది. మనకి ఇది మిడిల్ వర్షన్లోనే వస్తుంది 22 lakhsకి. క్రెటా రేంజ్ ఆల్కజార్ రేంజ్లో మనకి 24 lakhsకి AX5 వస్తుంది. ఇంత బెస్ట్ ఫ్యూచర్స్ అసలు మార్కెట్లో ఏ వెహికల్ లేదు. AX5 అనేది కూడా ఈ వర్షన్ అనేది మీకు వాల్యూ ఫర్ మనీ వేరే. ఇంత పవర్, హార్స్ పవర్, టెక్నాలజీ పరంగా కానీ, డిజైన్ పరంగా కానీ, బడ్జెట్ రేంజ్లో కానీ AX5 అనేది బెస్ట్ మోడల్ మీకు. ఇప్పుడు మీరు చూడొచ్చు, మన స్టీరింగ్ చూడండి, దాని మీద వచ్చేసి మన మహీంద్రా లోగో వచ్చింది, ట్విన్ పీక్స్ లోగో. పక్కన రైట్ సైడ్కి వచ్చేసరికి మీకు క్రూజ్ కంట్రోల్ ఒకటి వచ్చింది. కింద వచ్చేసి క్రూజ్ కంట్రోల్, అదే రెజ్యూమ్ బటన్ వచ్చేసి క్రూజ్ ఆన్ ఆఫ్. మళ్ళీ రెజ్యూమ్ చేస్తే మీకు అదే బటన్ ఆన్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి మన క్రూజ్ కంట్రోల్ ఆప్షన్. ఇది వచ్చేసి మళ్ళీ రెజ్యూమ్, మీరు ఎప్పుడైనా క్రూజ్ ఆఫ్ బ్రేక్ నొక్కినప్పుడు క్రూజ్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మీరు క్రూజ్ ఎంత సెట్ చేశారో, సపోజ్ మీరు 60 స్పీడ్ సెట్ చేస్తే మళ్ళీ ఈ రెజ్యూమ్ బటన్ నొక్కగానే మీకు మళ్ళీ 60 స్పీడ్ సెట్ అవుతుంది. ఇది వచ్చేసి మీకు క్లస్టర్ సెట్టింగ్స్. మీకు ఇది ఇక్కడ మన ఫ్యూయల్ ఇన్ఫో కానీ అన్ని ఏదున్నా స్క్రీన్ మీద మీకు అన్నీ అవపడేది సెట్టింగ్స్. ఇది కర్సర్ ముందు కింది కంటే కిందకి మూవ్ అవుతుంది, పై కంటే పైకి అవుతుంది. వెహికల్ ఇన్ఫో కానీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాలంటే ఈ ఎంటర్ బటన్ నొక్కగా లోపలికి వెళ్తుంది. ఇది వచ్చేసి మీకు ఫేవరెట్స్. సపోజ్ ఏదైనా సాంగ్ ప్లే అయినా ఏమవుతున్నా మీరు ఇట్లా ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేయగానే మీకు ఆ సాంగ్ ఫేవరెట్స్లోకి వచ్చేస్తుంది. మీరు నెక్స్ట్ టైం ఈ ఫేవరెట్ బటన్ పెట్టుకుంటే మీకు ఏ ఫేవరెట్స్ మీరు ఏమేమి సాంగ్స్ సెలెక్ట్ చేస్తారో అవన్నీ ప్లే అవుతాయి. అలా మీకు నచ్చిన మ్యూజిక్ కానీ ఏదైనా ఫేవరెట్స్ కింద మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సాంగ్స్ కానీ. ఇటు వచ్చేసరికి లెఫ్ట్కి వచ్చేసరికి మీకు మొత్తం ఇక్కడ ఫోన్ కంట్రోల్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ సోర్స్ వచ్చేసి సోర్స్ అనేది మీకు యూఎస్బియా లేకపోతే బ్లూటూత్ కనెక్షన్, వాటి వల్ల కాల్స్ వచ్చినప్పుడు మ్యూట్ పెట్టడానికి, అన్మ్యూట్ చేయడానికి, కాల్ లిఫ్ట్ చేయడానికి, కాల్ కట్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఇచ్చారు. వాల్యూమ్ పెంచడానికి, వాల్యూమ్ తగ్గించడానికి, సీక్ చేయడానికి, అంటే సాంగ్ ఏమైనా ప్లే అవుతున్నా నెక్స్ట్ చేంజ్ చేయడానికి, వద్దనుకున్నా మళ్ళీ ముందు ప్లే చేయడానికి సీక్ బటన్ ఒకటి ఇచ్చారు. ఇంకా ఇటు వచ్చేసరికి ఇక్కడ మన స్టీరింగ్ లో కూడా చూడొచ్చు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు మనకి. ఇది AX5 కాబట్టి దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది మిడిల్ వర్షన్. అదే AX7 లో వచ్చేసి మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. AX7Lకి వెళ్తే మీకు 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. 1 ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది AX7L లో. AX7కి వచ్చేసరికి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. మొత్తం కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, సైడ్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. మీకు AX5 కాబట్టి మీకు ఫ్రంట్ ఒకటి, బ్యాక్ 2 ఇచ్చారు. 4 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు మీకు. ఇక్కడ చూస్తే మీకు ఇది పుష్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. మీకు మిడిల్ వర్షన్ కాబట్టి మీకు పుష్ స్టార్ట్ బటన్ కీతో మీకు స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కీ జస్ట్ ఇక్కడ కీ ఫోబ్ లో పెట్టేసి మీరు పుష్ స్టార్ట్ బటన్ కొడితే చాలు, స్టార్ట్ అయిపోతుంది వెహికల్. ఇక్కడ వచ్చేసి ఇంకా మీకు AC వెంట్స్ ఇచ్చారు. మొత్తం 4 AC వెంట్స్ వస్తున్నాయి ఫ్రంట్. మీకు వచ్చేసి AC ఆన్ ఆఫ్ ఇక్కడ మాడ్యూల్ ఇచ్చారు. స్పీడ్ ఎంత, బ్లోయర్ స్పీడ్ ఎంత పెట్టాలనుకోండి ఇక్కడ మోడ్స్ ఉన్నాయి, AC మోడ్స్. ఇక్కడ వచ్చేసి కూలింగ్ ఆర్ హీట్ పెట్టుకోవాలా, కూల్ పెట్టుకోవాలా అనేది ఇచ్చారు. మన టెంపరేచర్ ప్రకారం మనకు నచ్చింది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు డ్రైవింగ్ మోడ్స్ ఇచ్చారు. ఇందులో డ్రైవింగ్ మోడ్స్ 3 ఉంటాయి. ఇందులో జిప్, జాబ్, జూమ్. జిప్ అనేది మీకు నార్మల్ గా సిటీ మోడ్ లో, మీకు హైదరాబాద్ లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అలాంటి చోట్ల మీకు జిప్ మోడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి జాప్ వస్తుంది. జాప్ అనేది మన నార్మల్ రోడ్స్ కి, లైక్ మన ఖమ్మంలో లోకల్ సిటీలో కానీ ఇట్లా మామూలుగా అవుట్స్కట్స్ లో కానీ ఉండడానికి. ఇంకా జూమ్ అనేది మీకు ఓన్లీ హైవేలో. స్టీరింగ్ అనేది ఫుల్ స్టిఫ్నెస్ వస్తుంది మీకు. జూమ్ అనేది మీకు ఇది టార్క్ పవర్ కూడా పెరుగుతుంది జూమ్ మోడ్ లో. ఇది వచ్చేసి హజార్డ్. ఇది వచ్చేసి మీకు హోమ్. మామూలుగా స్క్రీన్ లో మీరు దేనికైనా వెళ్ళినా డైరెక్ట్ అక్కడ బ్యాక్ రాకుండా సెట్టింగ్ ఒకేసారి ఇది హోమ్ బటన్ నొక్కేస్తే హోమ్ కి వచ్చేస్తారు. ఇక్కడ వచ్చేసి మీకు ఇది హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు. అదే మీరు AX7Lకి వెళ్తే మీకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ వస్తుంది. ట్రాన్స్మిషన్ కి వచ్చేసరికి ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. మీకు ఆటో ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. మనకి వచ్చే 700లో ఆటోమేటిక్ లో వచ్చేసి AMT ట్రాన్స్మిషన్ వస్తుంది, ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది మనకు వచ్చేసి. ఇదేమో మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ 6 గేర్స్. ఇక్కడ వచ్చేసి మీకు USB సాకెట్ ఒకటి ఇచ్చారు. మీకు సెకండ్ రోలో ఏమో Type-C సాకెట్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి అయితే ఇక్కడ వచ్చి డాష్ బోర్డు.
ఇది మహీంద్రా సర్వీస్ మాన్యువల్ అండ్ సర్వీస్ బుక్ ఉంటుంది, వెహికల్ మాన్యువల్ బుక్ కూడా ఉంటుంది. ఇది 5-సీటర్ వెహికల్ అవ్వటం వల్ల మీకు చాలా లార్జ్ బూట్ స్పేస్ వస్తుంది. మీకు వచ్చేసి ఇది 675 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. మీరు 7-సీటర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏసీ వెంట్స్ కూడా వస్తాయి మీకు థర్డ్ రోలో. మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది, ప్లస్ కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. 5-సీటర్ అయినా దీనికి కప్ హోల్డర్స్ ఇచ్చారు. మీకు ఏసీ మాడ్యూల్ కూడా వస్తుంది. 7-సీటర్ అయితే పెట్టుకోవడానికి ఏసీ మాడ్యూల్ కోసం, దానికోసం డెమో మామూలు డమ్మీ టైప్ ఇచ్చారు. మీకు కావాలనుకుంటే మీకు ఇక్కడ ఏసీ వెంట్స్ కూడా పెట్టించుకోవచ్చు థర్డ్ రోలో. 7-సీటర్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి. థర్డ్ రోలో ఏసీ వెంట్స్ వస్తుంది, ఏసీ మాడ్యూల్ వస్తుంది, 12 volts ఛార్జర్ ఇచ్చాడు, కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. 2 sides, 2 సైడ్లు ఉంటుంది మాడ్యూల్. అటు సైడ్ రైట్ సైడ్ మాడ్యూల్ ఉంది, లెఫ్ట్ సైడ్ కూడా ఉంది ఏసీ మాడ్యూల్. సో వెనక కూర్చున్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది థర్డ్ రోలో కూర్చున్న. XUV700 స్పెషల్ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్. ఇది మిడిల్ వర్షన్ కాబట్టి మనం మాన్యువల్కి తీసాం. అదే మీరు హై ఎండ్కి వెళ్తే AX7కి వెళ్తే ఆటోమేటిక్గా మీ కీలెస్ ఎంట్రీ ఉండటం వల్ల మీకు వన్స్ అన్లాక్ చేయగానే మీకు స్మార్ట్ డోర్ హ్యాండిల్ అదే ఓపెన్ అయిపోతుంది. ఇదేం మనం మాన్యువల్గా చేస్తున్నాం. అదే టాప్ ఎండ్కి వెళ్తే మనం అన్లాక్ చేయగానే కీతో స్మార్ట్ డోర్ హ్యాండిల్ అనేది వచ్చేస్తుంది. చాలా స్టైలిష్గా ఉంటాయి ఈ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్. మీకు చూడటానికి చాలా సన్నగా అవపడినా మీకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీరు ఈజీగా తీయచ్చు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనం వచ్చేసి ఇప్పుడు దీని సర్వీస్ గురించి తెలుసుకుందాము. దీని ఫస్ట్ సర్వీస్ వచ్చేసి మనకి 1000 kilometers ఉంటుంది, లేదంటే 1 month అండి. ఏది కమ్స్ ఫస్ట్ అయితే అది. మీరు బ్రేకింగ్ వచ్చేసి కూడా మనకి ఇది ABS విత్ EBD వస్తుంది, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్. మీకు ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే బ్రేకింగ్ అనేది మీకు అన్ని టైర్స్కి ఈక్వల్గా పంపిస్తుంది, ఈక్వల్గా అప్లై అవుతుంది. మీకు ఒక వెహికల్కి ఒక ప్రెషర్, వేరే టైర్కి ఇంకో ప్రెషర్ అట్లా ఉండదు. ఒక టైర్ అన్ని టైర్స్కి మీకు ఈక్వల్గా ప్రెషర్ అప్లై అవుతుంది. మీకు ముందు 1000 kilometers 1 monthలో తిరగకపోయినా సర్వీస్కి రావాలి. ఒకవేళ 10 daysలోనే 1000 kilometers తిరిగినా సర్వీస్కి వచ్చేయాలి. సెకండ్ సర్వీస్ వచ్చేసి మీకు 10,000 kilometers ఆర్ 1 year. థర్డ్ సర్వీస్ వచ్చేసి మీకు 20,000 ఆర్ 2 years. ఈ 3 అనేది మీకు ఫ్రీ సర్వీసెస్ అండి. 1000 సర్వీస్కి వచ్చేసరికి మీకు ఏముండదండి, మొత్తం జస్ట్ చెక్ చేస్తారు. మీకు ఇంజన్ సిస్టమ్ అంతా ఎట్లుంది, మీకు ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేస్తారు. వాటర్ వాష్ ఒకటి చేసి పంపిస్తారండి. 10Kకి వచ్చేసరికి మీకు ఆయిల్ చేంజెస్ అయితే ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్స్ అవి మారుస్తారు. మీకు అప్పుడు మైలేజ్ ఎఫిషియన్సీ అనేది కూడా పెరుగుతుంది ఆఫ్టర్ 10K సర్వీస్. 20K వచ్చేసి కూడా మీకు సేమ్ ఆయిల్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్ చేంజెస్ ఉంటుంది. కాకపోతే మీకు మెకానికల్ ఛార్జెస్ ఏం పడవండి. 30K నుంచి మీకు మెకానికల్ ఛార్జెస్ కూడా స్టార్ట్ అవుతాయండి. మీకు వచ్చేసి టైర్ ప్రెషర్ కూడా 35 PSI మెయింటైన్ చేస్తే మీకు వెహికల్ కూడా చాలా, ఎప్పుడు మీరు టైర్ ప్రెషర్ 35 PSI చేయడం వల్ల మీకు వెహికల్ కూడా ఎప్పుడు మంచిగా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగినా మీకు పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. మీకు వచ్చేసి ఇంకా మీ మాన్యువల్గా మీకు సర్వీస్కి వచ్చినప్పుడు ఎవ్రీ 10K సర్వీస్కి వచ్చినప్పుడు మీకు యావరేజ్గా వచ్చేసి చాలా అరౌండ్ 10 to 12,000 అవుతుంది మీకు సర్వీస్ అమౌంట్ కూడా. మనకు స్టార్టింగ్ MX వేరియంట్ వచ్చేసి పెట్రోల్ వర్షన్లో ఆన్ రోడ్ వచ్చేసి 18 lakhsకి వస్తుంది, వేరే డీజిల్ వర్షన్ వచ్చేసి 19 lakhsకి వెళ్తుంది. ఆ తర్వాత AX3 వచ్చేసి మనకి మాన్యువల్ వర్షన్ డీజిల్లో వచ్చేసి మీకు 22 lakhs వెళ్తుంది, వేరే ఆటోమేటిక్ వెళ్ళేసరికి మీకు 24 lakhsకి వెళ్తుంది. తర్వాత AX5 వచ్చేసి మిడిల్ వర్షన్ వచ్చేసి మీకు మాన్యువల్ 24 lakhs డీజిల్ వర్షన్, పెట్రోల్ వర్షన్ వచ్చేసి 23 lakhsకి వస్తుంది. వేరే ఆటోమేటిక్ వర్షన్ ఇందులో వచ్చేసి 25.5కి వెళ్తుంది, పెట్రోల్ వర్షన్ వచ్చేసి మీకు 2450 పడుతుంది. AX7 వచ్చేసరికి మీకు మాన్యువల్ వర్షన్ వచ్చేసి 27.5 వెళ్తుంది, ఆటోమేటిక్ వర్షన్ వచ్చేసరికి 29 వెళ్తుంది. AX7 లగ్జరీ వచ్చేసి మీకు 29 lakhs మాన్యువల్ పడుతుంది, ఆటోమేటిక్ వర్షన్ వచ్చేసరికి మీకు 31,50,000 పడుతుంది. పెట్రోల్ వర్షన్ వచ్చేసరికి అదే AX7 లగ్జరీలో వచ్చేసి మీకు 28 lakhs మాన్యువల్ ట్రాన్స్మిషన్ పడుతుంది, ఆటో ట్రాన్స్మిషన్ వచ్చేసి 30.5 lakhs పడుతుంది. ప్రైస్ రేంజెస్లో ఆటో ట్రాన్స్మిషన్కి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డిఫరెన్స్ వల్ల ప్రతి వెహికల్లో అది బేసిక్ నుంచి హై ఎండ్ కానివ్వండి 1.5 lakh మాత్రం ప్రైస్లో డిఫరెన్స్ ఉంటుంది. ఫ్యూచర్స్లో ఏం చేంజ్ ఉండదు. జస్ట్ ఆటో ట్రాన్స్మిషన్కి మీరు వెళ్తున్నందుకు 1.5 lakh అనేది మీకు ప్రైస్ ఇంక్రీజ్ ఉంటుంది కంపల్సరీ.